ప్రధాని నరేంద్ర మోదీ సంగారెడ్డిలో పర్యటించనున్నారు. ఇటు అధికార పనులు, పార్టీ కార్యక్రమాలతో బిజీగా గడపనున్నారు మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. సంగారెడ్డి చౌరస్తా నుంచి హైదరాబాద్లోని మదీనాగూడ వరకు సుమారు 1200 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన 6 లైన్ల రోడ్డుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీనికి ఇస్నాపూర్, రుద్రారం, ఐఐటి హైదరాబాద్ దగ్గర ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించనున్నారు. ఇక 399 కోట్లతో నిర్మించే మెదక్ ఎల్లారెడ్డి 2 లైన్ల జాతీయ రహదారి, ఎల్లారెడ్డి నుంచి రుద్రార్ వరకు 500 కోట్లతో నిర్మించే 2 లైన్ల జాతీయ రహదారులకు కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. పటాన్చెరులోని పటేల్గూడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా 3333 కోట్లతో నిర్మించిన పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ని, కంది నుంచి రాంసానిపల్లి వరకు 1409 కోట్లతో నిర్మించిన నాందేడ్ అకోలా జాతీయ రహదారిని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. 1165 కోట్లతో నిర్మించిన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఎంఎంటీఎస్ 2వ దశను ప్రారంభిస్తారు. అదేవిధంగా 1409 కోట్లతో నిర్మించిన మిర్యాలగూడ, కోదాడ 2 లైన్ల జాతీయ రహదారిని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10 గంటల 25 నిమిషాలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటల 50 నిమిషాలకు సంగారెడ్డి చేరుకుంటారు. 11 గంటలకు పటాన్చెరుకు మోదీ వెళ్తారు. అక్కడే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మళ్లీ 11 గంటల 45 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అనంతరం 12 గంటల 55 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 1 గంటకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ వెళ్తారు. ప్రధాని టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. నరేంద్ర మోడీ 2 రోజులు తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లాకి పర్యటన రానున్నారు. మనం చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరువులో పటేల్గూడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆయన ప్రసంగించినారు. అంతకుముందు సుమారుగా 9,000 కోట్ల రూపాయలతో నిర్మించతలపెట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి చౌరస్తా నుంచి హైదరాబాద్లోని మదీనాగూడ వరకు సుమారుగా 1200 కోట్ల రూపాయలతో ఎంత నిర్మించతలపెట్టినటువంటి 6 లైన్ల రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత ఈ రోడ్డు దీన్ని ఇస్నాపూర్, రుద్దారం, ఐఐటి హైదరాబాద్ దగ్గర ఫ్లైఓవర్లు, అదేవిధంగా అండర్ పాస్ రానున్నాయి. ఇక 399 కోట్లతో నిర్మించినటువంటి మెదక్ ఎల్లారెడ్డి లైన్ల 2 లైన్ల జాతీయ రహదారి, అదేవిధంగా ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు 500 కోట్లు నిర్మించేటువంటి 2 లైన్ల జాతీయ రహదారి కూడా శంకుస్థాపన ఈరోజు మోడీ చేయనున్నారు. అదేవిధంగా 3,333 కోట్లతో నిర్మించినటువంటి షాందాప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ను కూడా ఆయన ప్రారంభిస్తారు. కంది నుంచి రాంసానిపల్లి వరకు 1409 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి నాందేడ్ అకోలా రోడ్డు కూడా ఆయన ఈ రోజున జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం ఆయన ఆ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం అనంతరం ఆయన నేరుగా పటేల్గూడ బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు. బహిరంగ సభ వేదిక వద్ద ఈ రోజున మోడీ ఏం ప్రసంగించడాన్ని కూడా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీని కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడతారా, లేక ఈ 10 ఏళ్లలో తెలంగాణకి ఇచ్చినటువంటి నిధులు, తెలంగాణకి చేసిన అభివృద్ధి గురించి ఈయన ప్రస్తావిస్తారనేది కూడా ఆసక్తి నెలకొంది. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఈ రోజున బహిరంగ సభలో మోడీ ఏం ప్రసంగించాలని కూడా ఆసక్తి నెలకొంది. ఈ యొక్క బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణ అయితే పార్టీ శ్రేణుల్లో నిలుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ సభను విజయవంతం చేయడం ద్వారా పార్టీ శ్రేణుల్లో జోష్ని నింపేందుకు, ప్రధాని ప్రసంగం ద్వారా ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేసి ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు ఈ యొక్క విజయ సంకల్ప సభను వినియోగించుకునేందుకు బీజేపీ సమాయత్తమైందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ వినోద్తో పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.